మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్. సో ఆ పబ్లిక్ ఇంపార్టెన్స్ గురించి వారి నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఇప్పుడు ఇది జరుగుతుంది. సో ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ద నోటీస్ ఆఫ్ ద కన్సర్న్ మినిస్టర్ త్రూ ద స్పీకర్. సో ప్రిసైస్లీ దట్ ఈస్ వాట్ మెంట్. ఇట్స్ దట్ ఆర్ ఈస్ మెంట్ ఫర్ దట్. సో దానికి అది కాకుండా ఇంకేదో డిఫరెంట్ డైరెక్షన్లో వెళ్ళినప్పుడు ఆ పాయింట్కి వస్తే బాగుంటుంది. ఈ 0 అవర్ ఉద్దేశం అది అని చెప్పి చెప్తున్నా 1-2 సార్లు. బట్ ఇమీడియట్గా 8 రోజుల్లో నేను సభా నిర్వహణలో ప్రతిరోజు కొన్ని గంటల పాటు ఉన్నా. అవును. సో ఉన్నప్పుడు ఐ ట్రైడ్ మై బెస్ట్ టు కన్విన్స్. సో ఉద్దేశం ఇది, చట్టం అసెంబ్లీ ప్రొసీడింగ్స్లో రూల్స్లో ఉద్దేశం ఇది. ఆ ఉద్దేశానికి అనుగుణంగా ఉందామని చెప్పి నేను అదే మీరు రెగ్యులేట్ చేయడానికి ట్రై చేస్తాను. రెగ్యులేట్ కాదు, టు కమ్యూనికేట్. ఐఎమ్ ట్రయింగ్ టు కమ్యూనికేట్ ద ఇంటెంట్ ఆఫ్ ద అదే కంటెంట్ ఇంటెంట్ ని కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తాను. అవును, చాలా వరకు సఫలీకృతులు అయ్యాం. సఫలీకృతులు అయ్యారని చెప్పు. ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఒక 3 days బ్యాక్ 50 నిమిషాల సమయంలో ఆల్మోస్ట్ 26 పీపుల్కి ఐ కుడ్ గివ్ ఛాన్స్ ఇన్ 0 hour, which has never happened. Exactly. So మీతో ప్రారంభం. People are very happy because they were able to exactly pinpoint their constituency problem. That is what it is meant. That R is meant for that. So ఏమవుతుందంటే 2.5 hours క్వశ్చన్ అవర్కి వెళ్ళేటప్పటికి 0 hourని తీసేవాల్సి వస్తుంది. అదర్ బిజినెస్, ఇంపార్టెంట్ బిజినెస్ ఉంటుంది కాబట్టి. యాక్చువల్గా 0 hour ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవునండి. సో దానికి సమయం, ప్రశ్నోత్తరాల సమయం దీన్ని మింగేస్తుంది. సో అంచేత ప్రశ్నోత్తరాల సమయం ప్రశ్నలకు వాడుకుంటూ 0 hourగా వాడాలనే ఉద్దేశంని మా శాసనసభ్యులకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పీపుల్ ఆర్, మా సభ్యులందరూ కొంతమంది చాలా అసౌకర్యాన్ని మనం చూసే, అంటే అసౌకర్యం కొంచెం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ఎగ్జాగరేట్ చేసేస్తారు. ఇప్పుడు నేను మృదువుగా చెప్పిన ఎమ్మెల్యేలపై కోప్పడ్డ డిప్యూటీ స్పీకర్ అంటున్నారు. అవతల వాళ్ళు కొంచెం అసౌకర్యం ఫీల్ అయితే డిప్యూటీ స్పీకర్పై అసహనం ప్రదర్శించిన ఎమ్మెల్యేలని సాక్షిలో వస్తుంది. సో అలా తప్పదు. ఎందుకంటే స్పీకర్ గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా ఇట్స్ వెరీ క్లియర్. ప్రతి వారికి అవకాశం రావాలి. ఎప్పుడు మాట్లాడే వాళ్ళే కాదు, ప్రతి శాసనసభ్యుడికి అవకాశం ఇవ్వాలి, మ్యాక్సిమం పీపుల్కి అవకాశం రావాలి అనేదే మా బెస్ట్ ఇంటెన్షన్. గౌరవనీయులైన సభాపతి గారి ఇంటెన్షన్ అయినా నా ఇంటెన్షన్ అయినా. అంటే యు ఆర్ కన్సర్న్డ్ అబౌట్ ద హోల్ హౌస్ కదా. హోల్ హౌస్. yes, I wanted, not about a single I party. wanted the opportunity to be given to each and every. సో ఆల్మోస్ట్ 11 మంది రాలేదు. మిగిలిన 164లో we could cover though limited number of days. Around 134 people have got chance to speak. Very big tall అండి, వెరీ బిగ్ టాల్. ఎందుకంటే బికాజ్ అందరి చేత అదే స్టిపులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో మాట్లాడించడం అన్నది వాళ్ళు ఎంతో కొంత కంట్రోల్ అయితే తప్పితే అది జరిగే పని కాదు. అండ్ టు దట్ ఎక్స్టెంట్ యూ మస్ట్ బి అప్రిషియేటెడ్ ఫర్ దాట్. We are happy and I can say 95+% MLAs are also very happy. తర్వాత ఇప్పుడు నార్మల్గా మీరు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని అనేక రకాలైన కీలక పదవుల్లో మీ అభిమానులనండి, లేకపోతే జనరల్ మీడియానండి, ఈ రాజకీయ పరిణితి ఉన్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా అనుకున్నారు చాలా. ఇప్పుడు ఇన్ ఏ గ్రాడ్యువల్ ప్రాసెస్ యూ ల్యాండెడ్ అప్ బీయింగ్ ఏ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ది హౌస్
మీరు ఆర్ రియల్లీ హ్యాపీ విత్ దిస్ అండి? డెఫినెట్గా ఓకే. సర్టన్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకంటే మీకు ఢిల్లీకి ఇక్కడ నుంచి స్టేట్ రిప్రజెంటేటివ్ గా ఢిల్లీ అని అనుకున్నారు. అది ఎస్, నేను ఎక్స్పెక్ట్ చేసిన మాట వాస్తవం, అందులో డౌట్ ఏమీ లేదు. బట్ ఎందుకంటే నేను అది నాకు ఢిల్లీతో సన్నిహిత సంబంధాలు అంటే 5 సంవత్సరాలు నేను ఎంపీగా ఉండడం, అంటే ఎంపీగా అక్కడ బంధించబడ్డా నేను. సో మెయిన్ కోర్స్ అక్కడ ఉంది. సో ఎంపీగా అక్కడ నేను బహిరంగ కారాగార వాసంలాగా అయింది. ఆల్మోస్ట్ ఆంధ్రాకి రాకుండా అయిపోయింది కాబట్టి అక్కడే ఉన్నాను కాబట్టి. సో అక్కడ నేను చాలామంది మంత్రులు ఎంపీలతో వాళ్ళతో షెటిల్ ఆడుకుంటాం. సో అక్కడ పరిచయాలు బాగున్నాయి. సో రాష్ట్రానికి నాకు ఎంతోమంది మంత్రులు నాకు వ్యక్తిగతంగా పేరుతో పిలుచుకునే పరిచయం ఉంది కాబట్టి ఆ పరిచయాలు రాష్ట్రానికి కూడా ఉపయోగపడతాయి, నాకు కూడా కంఫర్ట్ ఉంటుంది అక్కడ అనే ఉద్దేశంలో నేను ఆశించిన మాట నిజం. కాకపోతే వై డిడ్ ఇట్ నాట్ హ్యాపెన్ అండి? అంటే లేదు, అంటే అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు నేను సంతోషించాలి కదా. ఓకే. ఇక్కడ రాదు అనుకున్నప్పుడు ఐ థాట్ దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. బట్ ఇక్కడ అంతకంటే మంచిది ఇచ్చినప్పుడు ఇది ఇట్స్ ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ ఇది. అవును. సో అది కాన్స్టిట్యూషనల్ పోస్ట్ కాదు, అదే రిప్రజెంటేటివ్ అనేది ఓకే క్యాబినెట్ ర్యాంక్ ఈ మధ్యన ఇచ్చారు కాబట్టి ఏదో అడాక్ కైండ్, అది అడాక్ కైండ్. సో ఇటువంటివి ఏమీ నాకు రావు అనుకున్నప్పుడు నేను ఆశించింది అది. సో దానికంటే మంచిది నాకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినప్పుడు ఐఎమ్ హ్యాపీ. సో అంచేత ఇక్కడ నాకు ఏది రాదు అనుకున్నప్పుడు అదైనా నాకు హ్యాపీగా ఉంటుంది. ఆ పదవి పరిధి చిన్నదైనా కూడా ఐ కెన్ ఎక్సెల్ ఇన్ దట్ లిమిటెడ్ ఏరియా అనే ఉద్దేశంలో ఏదో అర్ధరాజ్యం కాకపోతే 5 ఊర్లు అన్నట్టు అది కోరుకున్నాం. సో ఇక్కడ ఇది మీరు కోరుకున్నది కాదుగా, ఆయన అంతటా ఆయన మీకు ప్రదానం చేసింది అంతేగా. అసలు ఇప్పుడు అసలు డిస్కషన్ కూడా లేదు. ఆయన సీఎం గారు నేను ఈ పదవికి ఎంపిక చేసామంటే ధన్యవాదాలు సార్ అని చెప్పి నేను నమస్కారం పెట్టాను. అదే మిమ్మల్ని ప్రత్యేకంగానే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గుర్తించారన్నది మాత్రం వాస్తవం. అంటే ఈ డెవలప్మెంట్ ద్వారా డౌటే లేదు. చంద్రబాబు నాయుడు గారు నాకు ఆయన అంటే చాలా గౌరవం, చంద్రబాబు నాయుడు గారికి నేనంటే చాలా ఇష్టం, అందులో ఎటువంటి సందేహం లేదు. సో పైగా మీరు క్రైసిస్ లో ఉన్నప్పుడు ఆయనే కదా ఫోన్ చేసి కూడా రెగ్యులర్గా చాలా రెగ్యులర్ టచ్లో ఉండేవాళ్ళం. ఆయన నేను ఇప్పుడు ఏదో సినిమా ఈవి సత్యనారాయణ సినిమా, అది ఒక కామెడియన్ను ఏదో 1000 రూపాయలు ఇస్తే నాకు 500 కావాలంటాడు. సో నేను అలాంటి వాడిని కాదు కనుక ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బెటర్ తెచ్చినప్పుడు నాకు 500 కావాలని అడగకుండా నేను 1000 రూపాయలు ఇచ్చిన 1000 తీసుకున్నా సంతోషంగా. బాగా చెప్పారు. అంటే మాస్ జనాలకు కూడా బాగా అర్థమయ్యే రేంజ్ లో చెప్పారు మీరు దాన్ని. అంటే ఆయన ది వే హీ స్పోక్ టు యూ, మీరు అక్కడ చైర్లో కూర్చున్నప్పుడు మిమ్మల్ని చూసి మీరు ఫేస్ చేసిన టర్బులెన్స్ అండ్ టర్మాయిల్ వాటన్నిటినీ కూడా మళ్ళీ రిఫర్ చేసి ఆయన ఆ టైంలో ఆయన అని మిమ్మల్ని చాలా ఈ ఎక్స్టోల్డ్ యూ సో మచ్ రియల్లీ బీయింగ్ సచ్ ఎ వెటరన్ పాలిటీషియన్. ఆయన పవన్ కళ్యాణ్ గారు అండ్ లోకేష్ గారు, విష్ణు కుమార్ రాజు గారు అందరూ కూడా స్పోక్. ముఖ్యంగా నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు రిఫర్ చేశానంటే, మీరు ఇందాక చెప్పినట్టుగా ఆయన ప్రత్యేకంగా మిమ్మల్ని గుర్తుపెట్టుకుని ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వచ్చి ఇక్కడ గెలిచి చేసినందుకు మిమ్మల్ని రికగ్నైజ్ చేసి బాగా మిమ్మల్ని డ్యూ ఇంపార్టెన్స్ మీకు ఇచ్చినట్టు ఫీల్ అయ్యారా మీరు? డెఫినెట్గా.
అయినప్పుడు ఆయన అన్న మాటలు ఎంత గొప్ప మాటలు అన్నది పీపుల్ హ్యావ్ డిస్కస్డ్ ఇట్ హ్యాస్ కమ్ ఇన్ టు ఏ వైడర్ డిస్కషన్. ఎలాగంటే మీ గురించి చెప్పి, మీరు ఫేస్ చేసిన టర్మాయిల్ గురించి చెప్పి, అండ్ ఆ సీట్లో మీరు అది దానికి తోడు మా స్పీకర్ గారు నాకు సన్నిహితుడు అవడం ఇప్పటి నుంచో మాకు స్నేహం ఉంది. నాకు ఎక్కువ అవకాశం కూడా ప్రతిరోజు ఒక 2-3 hours నాకు హౌస్ కండక్ట్ చేయడానికి ఎవ్రీ డే హీ హాస్ గివెన్ మీ ఛాన్స్. లిటరల్గా 8 రోజులు నాకు పదవి ఇచ్చిన తర్వాత అదే యూ కంటిన్యూస్లీ అటెండెడ్ అండి ఎవ్రీ డే హీ గివ్ మీ ది ఛాన్స్ టు 2 రోజులు క్వశ్చన్ అవర్ 0 hour కూడా నేనే హ్యాండిల్ చేశాను. సో హీ హాస్ గివెన్ మీ గ్రేట్ ఛాన్స్ టు కండక్ట్ ద హౌస్. సో దట్ వే ఇచ్చిన పదవి మంచిదైనా దానికి మించి కూడా మా స్పీకర్ గారు నాకు ఫెసిలిటేట్ చేశారు కదా. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సౌకర్యం కల్పించారు. అంటే మెంటల్గా యూ హ్యావ్ యువర్ ఓన్ ప్లేస్ రోల్ టు ప్లే. అలా ఊరికే ఏదో డిప్యూటీ స్పీకర్ అంటే ఏదో బొమ్మలాగా కాకుండా దే మేడ్ యూ రియల్ వన్ అక్కడ కూర్చోబెట్టి చేశారు. అండ్ ఆయన కూడా మీ గురించి చాలా గొప్పగా చెప్పారు కదా. ఆయనకి ఇంట్రడక్షన్ అక్కర్లేదు, రచ్చబండ ద్వారా మొత్తం ప్రజానీక అందరికీ ఆయన పరిచయం అయిన మనిషి అని. అంటే నోబడీ హ్యాస్ మిన్స్డ్ వర్డ్స్ అబౌట్ యూ. ఉన్నది ఉన్నట్టుగా మనసులో ఉన్న ఆలోచనలు అన్నీ కూడా అభినందనల రూపంలో అందరూ బయట పెట్టేశారండి. ఎక్కడ నోబడీ హ్యాస్ రియల్లీ కన్సిల్డ్ ఎనీథింగ్. దాంట్లో దట్ వాజ్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ దట్. అంటే ఏ డిప్యూటీ స్పీకర్కైనా మనస్ఫూర్తిగా మాట్లాడినట్టు అందరూ అది ప్రస్ఫుటంగా అందరికీ అర్థమైంది. ఎగ్జాక్ట్లీ. మీరు కూడా రేపటి నుంచి నా కష్టాలను గుర్తించి ఇవాళే నాకు మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన స్పీకర్ గారికి నేను నా ధన్యవాదాలు అని చెప్పి మీరు ఉపన్యాసం ప్రారంభించడం. ఎవ్రీబడి హ్యాస్ ఎంజాయ్డ్ యువర్ ప్రెజెన్స్, యువర్ రోల్, యువర్ ఎగ్జిస్టెన్స్ దేర్ ఇన్ అసెంబ్లీ. యాక్చువల్గా డిప్యూటీ స్పీకర్ ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఇంపార్టెంట్ టాపిక్ ఉన్నప్పుడు డిప్యూటీ స్పీకర్ కాంట్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ కెన్ మేక్ ఎ రిక్వెస్ట్ అండ్ యూ కెన్ స్పీక్. బట్ రెగ్యులర్గా మాట్లాడితే బాగోదు. ఎస్, ఏదైనా వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ మీద మాట్లాడాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను చైర్ మీద లేకపోతే నేను స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసి మాట్లాడవచ్చు. మాట్లాడకూడదని లేదు, కానీ నార్మల్గా మాట్లాడరు. ఇన్ రేర్ సర్కమ్స్టాన్సెస్లో అవసరమైనప్పుడు ఇట్స్ నాట్ డిజలౌడ్. బట్ స్పీకర్ కాన్ స్పీక్, బట్ డిప్యూటీ స్పీకర్ క్యాన్ స్పీక్. ఈ మాట కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ డిజలౌడ్ అన్నారే, దట్స్ ఎ వెరీ వెరీ వాల్యుబుల్ టర్మ్. మంచి మాట అన్నారు. మీరు కూడా చాలా ఇమోషనల్ అయ్యారు రాజుగారు. డెఫినెట్గా. అంత ఇమోషనల్ గా మీరు అవడానికి అసలు వాట్ హ్యాస్ రియల్లీ ట్రిగ్గర్డ్ విత్ ఇన్ యూ అండి? అంటే అసలు ఒకటి అంతసేపు అందరూ వాళ్ళు మాట్లాడటం, అందులోనూ నేను ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఏది ఈ డెవలప్మెంట్? అసలు అసెంబ్లీ స్టార్ట్ అయింది, అంతా నార్మల్గానే ఉంది. అసలు నేను నాట్ ఈవెన్ 0.1% ఐడియా. నో హింట్, నథింగ్. సడన్గా సీఎం గారు పిలిచి సీఎం గారు రమ్మన్నారు. అయితే ఎన్డీఏ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో మీకు ఎక్కడ ఏమాత్రం ఉప్పు అందకుండానే ఇట్ ఈస్ ఓన్లీ సడన్ మూమెంట్. ఓకే. సో బట్ మీరు ఇమోషనల్. ఆయన పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుని ఉంటారు బీజేపీతో, ఆఫ్ కోర్స్. బట్ నాకు ఎన్డీఏ అభ్యర్థిగా రాజుగారు మిమ్మల్ని ఎంపిక చేశాం. బట్ ఇన్ జనరల్గా నేను ఇంకొక మాట కూడా మీ ముందుకు తీసుకురావాలి.
ఇట్ ఈస్ నాట్ రియల్లీ ఇర్రిలివెంట్ కాదండి. మీ మొదటి నుంచి మిమ్మల్ని సరే మీరు ఢిల్లీ రిప్రజెంటేటివ్గా ఏదో మీరు అనుకున్నారు, చాలా మంది అనుకున్నారు మీరు చెప్పిన దాని ప్రకారం. బట్ మీరు అందరూ మీరు టీటీడీ బోర్డు చైర్మన్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశారు. ఈ రోజున బిఆర్ నాయుడు గారు అయ్యారు. దాని మీద మీ తాలూకా ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ మా బిఆర్ నాయుడు గారికి వచ్చినందుకు. ఎందుకంటే నేను ఎంత డిజర్వ్ అని అనుకున్నాను, నాయుడు గారు కూడా అంతే డిజర్వ్డ్ ఫర్ ఎనీ గుడ్ పోస్ట్. నేను చెప్పేది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టినా నా ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని A1గా నన్ను, A2గా ఆయన్ని, A3గా ఆంధ్రజ్యోతి పెట్టడం జరిగింది. సో ఎవరి మీద ఎన్ని కేసులు పెట్టినా ప్రజల్లో నాకు యాంటీ తీసుకొచ్చి నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నిస్తున్నారు అని కేసు పెట్టింది నా మీద, నాయుడు గారి మీద, రాధాకృష్ణ గారి మీద. సో అంచేత ఆయన చిత్తూరు జిల్లాలో పుట్టి పెరిగిన వ్యక్తి. సో ఆ కొండ కిందే ఉన్న వ్యక్తిగా, మరి ఆ స్వామి భక్తుడిగా ఆయనకి వచ్చినందుకు ఐ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. ఇప్పుడు కాదు, నేను చాలామంది నేను అది ఎక్స్పెక్ట్ చేశాను అనుకుంటారు. నేను లాస్ట్ సెషన్ అప్పుడు, అంటే సంబేర్ ఇన్ జూలైలో అయింది కదా, లాస్ట్ సెషన్ అప్పుడే నేను ఆయనకి ఫోన్ చేసి, సార్ ఐ గాట్ రిలయబుల్ న్యూస్, యు ఆర్ గోయింగ్ టు బి ద చైర్మన్ అని చెప్పి అడ్వాన్స్డ్గా కంగ్రాచులేషన్స్ చెప్పి కూడా 3 నెలలు అయింది. అబ్బా, చాలామంది నేను ఇంకా పోస్ట్ నాకు వస్తుందని అనుకుంటున్నానని చెప్పి, లేకపోతే నాకు వస్తుందని అనుకున్నప్పుడు, సో నాకు తెలుసు అది నాయుడు గారికి వస్తుందని. అనౌన్స్మెంట్ లేట్ అయినప్పటికీ కూడా నాయుడు గారి కోసం రిజర్వ్ చేయబడింది అన్న విషయం మీరు గ్రహించారు. అది నేను ఆయన్ని కంగ్రాచులేట్ కూడా చేశా. ఒకసారి నా భీమవరంలో మీడియాతో మాట్లాడుతూ ఉంటే ఎవరో ఇలాగే మాట్లాడినప్పుడు, అది మా TV5 నాయుడు గారికి అయ్యాను కూడా అనేసా. ఇప్పుడు 3 నెలల క్రితం. ఆయన షాక్ అవ్వలేదని నాయుడు గారు మీరు చెప్పగానే? ఎందుకంటే ఆయన చాలా కోరుకున్నది కదా, చంద్రబాబు నాయుడు గారిని అడిగానని ఆయనే చెప్తున్నారు. నిన్న ఆయనకి జరిగిన, ఆయనలోనూ ఫస్ట్ 1 వీక్లోనే చాలా పెను మార్పులకి అక్కడ శ్రీకారం చుట్టారు. సో ఆయన పరిపాలనలో డెఫినెట్గా పాత వైభవం, ఆ తిరుమల కొండకి పాత వైభవం తప్పకుండా వస్తుంది. పునర్వైభవం మళ్ళీ ముందు అసలు అన్డౌటెడ్లీ పునర్వైభవం ముందు దేంతో మొదలైందంటే తిరుపతి కొండ మీదకి వెళ్ళగానే గుమ్మలు ఆడిపోతున్నది నేతి వాసన ఫస్ట్. అది బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ది అదర్ థింగ్స్ ఏదో అంటే నాన్ హిందూస్ ని అదర్ డిపార్ట్మెంట్స్ లో నాట్ సపోజ్ టు బి దేర్. బట్ ఎవరండి అసలు హూ అపాయింటెడ్ దెమ్ రియల్లీ? సో అపాయింట్ అయ్యాక యూ డోంట్ ఫైండ్ ఎ సింగిల్ హిందూ in any Muslim institution, completely religious I'm talking it, I am not talking about a shop or a business. This is not a government job. That's what it is. So government job aithe okay, you have to accommodate all reservation untai. This is a Hindu charitable institution or Hindu temple lo, the name itself is Hindu. So you are not supposed to give any post to anyone. You should not. But government kuda paatha governmenట్లు even well before Jagannath Reddy, of course Jagannath Reddy garu vachin tarvata he has completely blasphemed the whole Tirumala and everything anukondi. It is fair enough to say that blasphemy ki odigattaru ayina, and of course he paid for that in form of losing the power and all that. But even well before that వాళ్ళు అసలు వాళ్ళని అపాయింట్ చేయడమే కరెక్ట్ కాదు కదా. ప్రాబ్లం ఎవడో కమ్ విత్ రాంగ్ సర్టిఫికెట్ చెప్పలేం. అలా జరగచ్చండి. ఓకే, డెఫినెట్గా. అండ్ నాయుడు గారు మాట్లాడుతున్న దానిలో నిన్న మొన్న నేను ఎక్కడో చూశానండి, ఈ వేద పాఠశాలల సముద్ధరణ పునరుద్ధరణకి అండ్ విస్తరణకి కూడా, వాటిని ఇంకా బాగా చేయడానికి వాటికి
ఇంకా ఏదో చేయడానికి చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది విరాళాలు ఇవ్వడానికి వాటికి సిద్ధంగా ఉన్నారని మాట అన్నారు. రియల్లీ డస్ తిరుపతి నీడ్ అండి డొనేషన్స్ ఫ్రమ్ అదర్వైజ్ సచ్ అన్ ఎఫ్లూయెంట్ ప్లేస్ ఆఫ్ కరెక్ట్. బట్ డొనేషన్లు వచ్చినప్పుడు హిందూ ధర్మ పరిరక్షణ కోసం, ఈ దేవాలయాల కోసం, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల టెంపుల్స్ కూడా జీర్ణం అయిపోతూ ఉంటాయి. అగైన్ దే హ్యావ్ టు బి రీబిల్ట్. సో అన్నిటికీ కూడా డబ్బు అవసరం కాబట్టి ఒక భక్తిభావం ప్రజల్లో ఉండాలి అంటే మన శిథిలం అయిపోయిన దేవాలయాలని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఎన్ని చర్చిలు వస్తున్నాయి మీకు? అయ్యో, ఒక్కొక్క దెర్ ఈస్ నో విలేజ్ వితౌట్ 3-4 చర్చెస్. అవును, ఇన్ఫాక్ట్ ఇన్ ద లాస్ట్ 5 years 1-2 గుళ్ళే ఉన్న ఊర్లు ఉన్నాయి, కానీ 5-6 చర్చిలు లేని ఊర్లు కనపడతల్లా. పర్టికులర్ గా దిస్ గవర్నమెంట్, మీ గవర్నమెంట్ దాని మీద ఏదైనా ఒక చూడాలి. ఇవన్నీ సోషల్. ఇప్పుడు నాకు ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. మా ఊర్లో ఒక పాపులర్ వెంకటేశ్వర స్వామి దేవాలయం, కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది చాలా ఫేమస్. 450 year old టెంపుల్, స్వయంభూ అంటారు. మరి అక్కడ ఇప్పుడు కమిటీ క్లియర్ అయింది అసెంబ్లీలో. సో చూడండి, ఇప్పుడు ఎస్సీలకు కూడా ఉండాలి. సో హిందూ ధర్మాన్ని పాటించే రెగ్యులర్గా టెంపుల్కి వెళ్ళే ఎస్సీని చూడండి. అంటే రెగ్యులర్గా దేవాలయానికి, పాపులర్ టెంపుల్, హిందూ బిలీవర్స్ హూ అటెండ్స్ సమ్ పూజాస్ ఇన్ టెంపుల్ ఆర్ సమ్ ఫంక్షన్స్ ఇన్ టెంపుల్కి అటెండ్ అయ్యే వాళ్ళని చూడండి అంటే ఐ వాజ్ షాక్డ్. ఆ పర్టికులర్ విలేజ్, 5-6 విలేజ్లో సెలెక్ట్ చేసుకోవచ్చు, బట్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లెట్ us give it to that particular village where the temple is situated. I could not find even a single person. Certificates are there for almost all, but జెన్యున్గా గుడికి వచ్చే వ్యక్తి ఒక్కడూ లేడు. నాట్ ఈవెన్ ఎ సింగిల్ ఫిలం. మిగిలిన ఊళ్ళో పరిస్థితి ఏంటో చూడాలి. ఎవరో లేనప్పుడు ఎవరో లేరురా బాబు ఏం చేయమంటామని ఐ హ్యావ్ టు రైట్ ఎ లెటర్ బ్యాక్. ఐ కాంట్. తెలిసి ఇప్పుడు గుడికి రాని వ్యక్తి, ప్రతి వారం చర్చికి వెళ్ళే వ్యక్తికి దేవాలయ ట్రస్టీ ఇమ్మంటే మరి అసలు ఎక్కడ దొరకపోతే ఐ హ్యావ్ టు కీప్ ఇట్ వేకెంట్. ఒక పక్క నాయుడు గారు లాంటి పెద్దవాళ్ళు టెంపుల్లో, హిందూ టెంపుల్లో అన్యమతస్థులు ఉండకూడదు అంటున్నారు. సో అన్యమతస్థుడు అయ్యుండి నాది ఈ మతమే అని అంటే ప్రజలకు తెలుస్తుంది కదా. ఇప్పుడు స్టేట్ లెవెల్లో వేరు, ఆ గ్రామం లెవెల్లో ఇఫ్ యూ అపాయింట్ someone who's a regular who visits regularly the church, if you make him as the trustee here, people would know in that village. అవును, బయట అంటే ఏ ఊర్లో ఎవరికి తెలియదు, బట్ ఆ ఊర్లో తెలుస్తుంది. ఆ ఊర్లో తెలుస్తుంది. అంత ముఖాముఖి ఉంటారు, ముఖాముఖి ఉంటారు కదా, ఎలా ఇచ్చారు అని అంటారు. సో ప్రభుత్వానికి చెడ్డ రాకూడదు, సెలెక్ట్ చేయాలి అంటే ఇప్పుడు ఇంకొక ఊర్లో చూడమంటాం, ఆ నియర్ బై విలేజ్ చూడమంటాం. ఏదో సామి చెప్పినట్టు గుడి ఉన్న ఊళ్ళోనే సున్నా అంటుంటే డూ ఎక్స్పెక్ట్ ఇన్ అదర్ విలేజెస్? ఏమో, అందుకనే ఇట్ హ్యాస్ టు బి ఎగ్జామిన్డ్ అంతే, చూడాలి. బట్ దీస్ థింగ్స్ అంటే హిందూ పరిరక్షణ సంస్థలనండి, లేకపోతే హిందూ ధర్మ సంస్థాపన, మళ్ళీ పునరుద్ధరణ, ఈ కార్యక్రమాలన్నిటిలో కూడా ప్రభుత్వం, ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అగ్రెసివ్ గా వెళ్ళదలుచుకుందండి, లేకపోతే ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదండి. ప్రభుత్వానికి మతానికి సంబంధం లేదు. ప్రభుత్వానికి మతానికి గత ప్రభుత్వం బాగా లింక్ పెట్టిన ఛాయలు, దాఖలాలు చాలా నిండుగా దొరికాయి. అదే దట్స్ రాంగ్ అంటున్నా నేను. దట్స్ రాంగ్. సో యూ డోంట్ వాంట్ టు బీట్ ఆన్ ది సేమ్ ట్రాక్.
భారతదేశం ఇట్స్ ఏ సెక్యులర్ ఆఫ్ కోర్స్ లౌకిక సెక్యులర్ దేశంలో గవర్నమెంట్ ఈస్ నాట్ సపోజ్ టు ఇండల్జ్ ఇన్ ఎనీ రిలీజియస్ యాక్టివిటీస్ యాజ్ గవర్నమెంట్. ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు హిందూ టెంపుల్స్ని ఆదాయం వస్తుందని చెప్పి ఈ రాష్ట్ర టాక్సేషన్ పరిధిలోకి తెచ్చారు. ముస్లిం సంస్థలను అంటుకోవాలా, క్రిస్టియన్ సంస్థలను అంటుకోవాలా. మీ ప్రాపర్టీస్ మీరే మేనేజ్ చేసుకోండి, మీ మసీదులు మీరే మేనేజ్ చేసుకోండి, మీ చర్చిలు మీరే మేనేజ్ చేసుకోండి. ఇక్కడ మటుకు ఏం చేశారు, దే ఆర్ గెటింగ్ సమ్ 33% ఆఫ్ ద రెవెన్యూ నుంచి ప్రభుత్వానికి రావాలి అని చెప్పి సో ఆ ఫండ్ నుంచి ఆ డొనేషన్లో ఇస్తున్నారు. ఆ మిగిలిన అమౌంట్ కూడా ఏదైనా గుడి పునర్నిర్మించాలి అనుకుంటే 33% ఆ గుడి ఆదాయం నుంచి కానీ మిగిలిన ఆదాయం 33% ఇచ్చేయాలి వాళ్ళకి గవర్నమెంట్కి. మిగిలిన ఆదాయం ఏదైనా నిల్వ ఉంటే అది కానీ విలేజెస్ ఆ గ్రామస్తులు కానీ 33% ఇస్తే ఆ మిగిలిన 66.5 వీళ్ళు 33.5 ఇస్తే మిగిలిన అమౌంట్ ఈ ఫండ్ నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ శాంక్షన్ చేస్తుంది. అది దేవాలయాల డబ్బు ప్రభుత్వం అజమాయిషీ చేస్తుంది అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి డబ్బులు ఎవరు ఇవ్వకూడదు. అదే దట్ ఆల్మోస్ట్ బికమ్స్ లైక్ an encouraging a certain religion which is against the secular. ఇవ్వకూడదు. కానీ చర్చెస్ కడతానికి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా గతంలో డబ్బులు కేటాయించింది. సో అదే నేను అప్పుడు మోడీ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చా, దిస్ ఈస్ ఇన్కరెక్ట్ అండి. ఇప్పుడు రామాలయం కట్టారండి నరేంద్ర మోడీ గారు, టుక్ ద ఇనిషియేటివ్, విహెచ్పి వాళ్ళు పబ్లిక్ డొనేషన్కి వెళ్ళారు తప్ప గవర్నమెంట్ ఫండ్స్ ఏం వాడలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ రూపీ ఇవ్వకూడదు కదా. మరి దట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషన్ కదా అది. సో బట్ ఆల్మోస్ట్ లాస్ట్ 5 years లో జరిగినవన్నీ అట్లాగే జరిగాయి, యాంటీ కాన్స్టిట్యూషన్ లాగే జరిగాయి. విల్ ఏ స్పెషల్ యాక్షన్ బీ టేకన్ అండి? ఏముండదు. ఐ డోంట్ థింక్ యాక్షన్ తీసుకోవాలని చాలా ఉన్నాయి. ఇది యాక్షన్ తీసుకుంటామని కాదు, కానీ మనకున్న రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ వి షుడ్ అడ్హియర్. అందులో కట్టుబడి ఉండాలి. దేవాలయానికి ఇవ్వకు, చర్చికి ఇవ్వకు. ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఆస్తి నుంచి 100 కోట్లు చర్చిలకు ఇచ్చుకోవచ్చు. అది కాదు కదా ఆయన చేసింది. అది చేస్తే తప్పులేదు. వ్యక్తిగతంగా తన వ్యక్తిగత ఆస్తి ఇచ్చుకోవచ్చు తను నమ్మిన దేవాలయానికి. అది క్రీస్తు దేవాలయం కావచ్చు, మసీద్ కావచ్చు, హిందూ దేవాలయం కావచ్చు. హీ హెస్ గాట్ హిజ్ ఓన్ ఫ్రీడమ్ టు డొనేట్, బట్ నాట్ పబ్లిక్ మనీ. నాట్ పబ్లిక్ మనీ ఫర్ ఎనీ రిలీజియన్. ఇప్పుడు క్రిస్టియానిటీ అని కాదు, ఇస్లాం అని కాదు, హిందూయిజం అని కాదు, జొరాస్ట్రియం అని అసలు దేనికి వెళ్ళకూడదని కదా. బట్ పవన్ ఇంకోటి మీరు దాన్ని మధ్య రోజుల్లో ఎక్కడే అడ్రస్ చేయలేదు. మీరు పవన్ కళ్యాణ్ గారు చేసిన సనాతన ధర్మం అనే కంటెంట్ డ్రైవ్ ఏదైతే ఉందో, ఆయన స్పెషల్ అటైర్లో కానీ దీక్షలో కానీ వాటన్నిటినీ కూడా ఈ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్న ఆయన వాటిని చాలా తీవ్ర స్థాయిలో దుయ్యబడుతూ చాలా తీవ్ర స్థాయిలో దాన్ని ప్రతిఘటిస్తూ ట్వీట్లు గట్ట చేయడం జరుగుతుంది. మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా అవి? పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యక్తిగతంగా హీ హాస్ గాట్ హిస్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్. హీ బీయింగ్ ఏ హిందూ, రైట్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆయన సనాతన ధర్మాన్ని ఆయన విశ్వసించిన ధర్మం కరెక్ట్ అని చెప్పి ఆయన చెప్పారు. ప్రకాష్ రాజ్ గారు పర్హాప్స్ ఆయనకి ఈ విశ్వాసం మీద విశ్వాసం ఉండకపోవచ్చు. సో కాబట్టి బై యూటిలైజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, మాట్లాడే హక్కు ఉంది కదా ఎవరికైనా, అంటే ఆయనకున్న మాట్లాడే హక్కుని ఆయన వినియోగించుకుంటున్నారు. సో ఇందులో ఎవరిని ఏమి అనడానికి ఏమి లేదు, అంతేనా? అనవలసిన అవసరం లేదు, అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. బట్ ఈయన వాదం నచ్చితే ఈయన ఫాలో అవ్వాలి, ఆయన వాదం నచ్చిన వాళ్ళు ఆయన ఫాలో అవుతారు. అదేలేండి.
కరెక్ట్, మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే బికాస్ పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ఆయన్ని ఫాలో అవుతున్నారు. అండ్ నిన్న కూడా మీకు లేటెస్ట్ గా రామ్ చరణ్ గారి దర్గాలో వెళ్ళి మాల తీయడం అనే దాని మీద కూడా చాలా పెద్ద విమర్శల వెల్లువ విపరీతంగా మీరు ఎక్కడైనా సరే దర్గా చూడండి, దర్గాలో చాలా చోట్ల హిందూసే ఎక్కువ మంది వెళ్తారు. అవును, అవునండి, అవును. దర్గా అనేది ఒక ఒక మహానుభావుడి స్టేటస్ అయిన వాళ్ళ సమాధి, నిర్యాణం పొందిన చోటు. సో వాళ్ళని ఎక్కడైతే పూడ్చిపెట్టారో ఆ చోటు దర్గా. when he was alive being a Muslim, it is not that whoever visits Dargah, they believe in Islam. They believe in certain great people who have preached how one should be అని ఒక స్థితప్రజ్ఞత అచీవ్ చేసిన వాళ్ళకి ఇచ్చేది మంత్రాలయ రాఘవేంద్ర స్వామి. సో జస్ట్ బికాస్ హీ వాజ్ నాట్ ఏ ముస్లిం, బీయింగ్ ఏ హిందూ, ఆయన సమాధి ఇక్కడేమో ముస్లిం సెయింట్స్ని దర్గా అనే పేరుతో పిలుచుకుంటాం. మంత్రాలయం ఉంది, దర్గా అనరు, ఎందుకంటే ఆయన హిందూ కాబట్టి మనం దాన్ని దేవాలయం అనే పిలుచుకుంటాం. అక్కడికి ముస్లిమ్స్ వస్తారు. మంత్రాలయం ఇక్కడ ఎవరైతే ఒక అత్యున్నత స్థితిని సాధించిన వాళ్ళ సమాధి ఉంటుందో అక్కడ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ పీపుల్ కమ్. ఇర్రెస్పెక్టివ్ అన్న దాంట్లో చిన్న లిమిటేషన్ ఉంది రాజు గారు. అంటే అఫ్ కోర్స్ ముస్లిమ్స్ విల్ అటెండ్ ఫర్ ఆల్ రిచువల్స్, అండ్ నెక్స్ట్ వెళ్ళేది హిందూసే, నాట్ క్రిస్టియన్స్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్. Christians do not visit Dargah. It is a hard and fast rule for them. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి దర్శనం మాలలో ఉంటుండగా వెళ్ళి దర్శనం చేసుకున్నాడు రామ్ చరణ్ గారని ఆయన మీద విపరీతంగా విరుచుకుపడ్డారు. దాని మీద మీదైన ఒపీనియన్ ఏమైనా ఉందా? నా ఒపీనియన్ అయితే తప్పులేదు నా ఒపీనియన్. అంటే హీ కెన్ యాజ్ వెల్ గో టు దర్గా ఆఫ్టర్ టేకింగ్ అవుట్ ది మాల తీసేసిన తర్వాత వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు కదా. అంటే ఆ సందర్భం ఏమొచ్చిందో, ఇప్పుడు ఒక స్టేటస్ అటైన్ అయిన వాళ్ళని ఇట్ హాస్ గాట్ నథింగ్ టు డూ విత్ హిస్ రిలీజియన్ వెన్ హీ వాజ్ అలైవ్. ఒక వ్యక్తిగా ఆయన్ని ఆరాధించడానికి వెళ్ళారు. ఇంకా ఆయన చనిపోయిన తర్వాత ముస్లిమ్సే అక్కడికి వెళ్ళాలి. ఇంకే మతం, చనిపోయిన వాడికి ఏ మతం ఉంది అది అఫ్ కోర్స్. తర్వాత మీరు మీ నోటీస్కి ఎందుకంటే బికాజ్ యూ గాట్ ఎ వెరీ గుడ్ డెఫినిటీ విత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ ఎంటర్టైన్మెంట్ వరల్డ్, అందులో నటీనటులు అందరితో మీకు మంచి సత్సంబంధాలు ఉన్నాయి. యూ గాట్ వెరీ గ్రేట్ ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఆల్ ది పీపుల్. దాంట్లో నిన్న పోసాని కృష్ణమురళి చాలా సీరియస్ ప్రెస్ మీట్ పెట్టి ఇంక నేను రాజకీయాల జోలికి పోను, అసలు నాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు చూసాను నిన్న సాయంత్రం సోషల్ మీడియాలో. హౌ డు యూ రియాక్ట్ టు దట్ అండి? ఏముంది, ఇప్పటికైనా ఆయన తన తప్పుతో తెలుసుకున్నాడు, మంచిది, ఆహ్వానించవలసిందే. అటువంటి తప్పులు ఇంకెవరో చేయకుండా ఉంటారు. దేనికన్నా మాట, ఆ సమయంలో ఆ తిట్టేయటాలు అది కరెక్ట్ కాదు. సో ఆయన డెఫినెట్గా హి హస్ క్రాస్డ్ ద బార్డర్, బట్ ఈ రియలైజ్డ్ హిస్ మిస్టేక్. సో అందుకని బట్ ఈజ్ ఇట్ నాట్ టూ లేట్ అండి? ఓకే, ఇట్స్ గుడ్, ఇట్ హస్ కమ్ టు అన్ ఎండ్ ఫైనల్లీ ఇన్స్టెడ్ ఆఫ్ ఫర్దర్ కంటిన్యూయింగ్. అండ్ చాలా ఆవేదనతో, ఆక్రోశంతో మీడియా ముందు ఇక మీదట నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళను, ఎవరితో మాట్లాడను, రాజకీయాలు. ఏదో ఒక సామెత నేను ఇదివరకు ఎప్పుడు ఆర్కే గారి ఇంటర్వ్యూలో 10 ఏళ్ళ క్రితం చెప్పా, క్షౌరం అయితే కానీ వివరం తెలియదని.
క్షౌరం అయిందంటారా పోసాని కృష్ణమురళికి? అనుకోవాలి. ఇప్పుడు ఏంటి ఆయనకి అంత అగత్యం ఏమి వచ్చింది ఇప్పుడు అంత సడన్ గా ప్రెస్ మీట్ పెట్టి ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఏదో చెప్పడం జరిగింది? నాకు ఐడియా లేదు. అంటే ఆయన చేసింది తప్పు అని చెప్పి ఆయనే అన్నారు కాబట్టి. అవును. సో తన తప్పు తను తెలుసుకున్నవాడు ధన్యుడు సుమతి అని. అవును. సువిలోపములు ఎరుగుట గొప్ప విద్య, అగ్ని నాగేశ్వరరావు మాట అండి. సో తన లోపం తను తెలుసుకున్నాడు కాబట్టి. సో ఇట్స్ గుడ్. నథింగ్ రాంగ్ విత్ దట్ అంటారు. Yes, at least now he has changed. అవునండి. అట్లీస్ట్ నౌ హి రియలైజ్. Now he is on the right path. అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అయిందేమో అన్నది ఒక ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. అట్లీస్ట్ చేతులు కాలేకైనా పట్టుకున్నాడు, ఒళ్ళు కాలక ముందు. మీరు దాన్ని బాగా డెస్పర్ చేశారు. బాగుంది. ఇట్స్ వెరీ గుడ్. అండ్ థ్యాంక్ యూ రాజు గారు. సమకాలీన సామాజిక స్థితులు పరిస్థితుల మీద, రాజకీయ పరిణామాల మీద చక్కటి వివరణ, మీదైన స్పష్టమైన ఇదమిద్దమైన నిర్దిష్టమైన వ్యాఖ్యానాలను మాకు అందజేసినందుకు హిట్ టీవీ మా అభిమాన ప్రేక్షకుల ద్వారా వారి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. మీరు డిప్యూటీ స్పీకర్గా చాలా మంచి సంచలనమైన ఘట్టాలను మీరు దాటుకుంటూ ముందుకెళ్ళి మీదైన చరిత్రను మీరు రాసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ గైడెన్స్. థ్యాంక్ యూ సార్. ఇది ఈ మాటల ప్రవాహం నుంచి వచ్చిన అభిప్రాయాలు అండ్ ఉద్దేశాలు చాలా అండ్ యూ కెన్ వాచ్ అండ్ ఆల్ ది వైల్ ఎంజాయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.